పంపిస్తూ ఉండేది కాఫీలు అవి ఇచ్చి అందుకని ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. పిల్లలు లేపించుకుని మేమేమో వరండాలో తిరిగి చూస్తుంటే బెటాలియన్ వచ్చేస్తుంది. గట్టిగా ఇల్లే కాకుండా చీరలు నగలు అన్నీ వాడుకున్నాం. ఇంట్లోనే కాదు నగలతోనే చీరలతోనే అనుమానం ఉంది. అది జనరేషన్స్ వాడుకుంటున్నాం. ఇంకా రెండు ముక్కలని చెప్పి బాగా మాట్లాడారు ఇద్దరు కూడా. చాలా సంతోషం. చెప్పడానికి తరగదంతే. అబ్బా గుడ్ ఫినిషింగ్ టచ్. అవునా అయిపోతే దిగాలి కానీ అలా ఉండదు. ఓకే సాయి గారు కుస్మా నవ్వు కవర్ ఆల్ అల్లుడ్స్ అల్లుడ్స్ తర్వాత కల్లూరు వాళ్ళు కమాన్ వెళ్ళదు సాయి తాతని మామకృష్ణని తీసుకురా. వీళ్ళిద్దరు ఇంకా దగ్గరికి కూర్చోబెట్టారు ఫస్ట్ మావయ్య ఒకసారి ఫోటోలో హైలైట్. మీరు మాత్రం ఒక విషయం చెప్పాల్సిందే. మీరు లవ్ స్టోరీ చెప్పాల్సిందే. వాళ్ళతో చెప్పాలా ఇంటితో చెప్పాలా? రెండు మీ ఇంట్లో మీ లవ్ స్టోరీ కూడా అయింది, అది కూడా చెప్పాలి. ఒళ్ళో కూర్చోతారు స్టేజ్ దగ్గర. నేను ఎత్తుకుంటాను. చెప్పేస్తాడు లేకపోతే ఎంత నుంచి ఉంటుంది. మీరు చెప్పబోతే కృష్ణమయ్య చెప్పేస్తాడు అందులో ఎంత మసాలా ఉంది. ఆ మూడ్ లో లేదారు. అన్ని చెప్తారు. నాకు ఇచ్చింది చెప్పులు మాటలతో చెప్తాను. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు టాస్? పిన్ని మా పిల్లలకి వాళ్ళంటే మాకంటే ఎక్కువ వాళ్ళకే చాలా ఎక్కువ. అసలు శ్రీకాంత్కి సవాలడం అంటే నాకంటే ఎక్కువ పడిపోయింది. వాళ్ళకి ఎట్లా అన్నారంటే అసలు చెప్పాల్సింది. వాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు నాకు మన ఇంట్లో కంటే కూడా మీ ఇంట్లోనే నాకు ఫ్రీగా ఉంటుంది. అందుకే శ్రీకాంత్ లవ్ స్టోరీ సర్వలత ద్వారా వచ్చింది. చిన్నప్పుడు సర్వాలకి నేను చెప్పినట్టు నేను వినేదాన్ని. దాని మాట ఏంటా అని చెప్పి వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు అది ఎందుకు ఎలా అయిపోయిందో నాకు తెలియదు. నేనేం డిస్కస్ చేస్తాను. ఇక్కడే స్టార్ట్ అయిందండి పెళ్లితో. విశాల ఘట్టం. స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ ఇక్కడ నేను చెప్తాను. కృష్ణారాయణ ఫ్రెండ్స్ కొందరు మీకేం బద్దగా 4 అడుగులు వస్తే లేడీస్ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఇంటి వల్లనే అప్పటి నుంచి మంచి కోరేవాళ్ళు. వాళ్ళు నిజంగా వాళ్ళ గురించి మనం ఎవరు ఏం చెప్పలేము. అలాంటి క్వాలిటీస్ ఎవరికి ఉండవు. సేమ్ క్వాలిటీస్ కొత్త ఇంట్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఆ ఇంట్లో ఇంకా ఇప్పుడు పాప ఈ ఇంట్లో చేయలేక ఆ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు.
అది వాళ్ళకి ఇంకా ఇచ్చే పాత ఇంట్లో వదులుతున్నాము అని బాధపడుతున్నారు, కానీ ఈ ఏజ్లో ఇంకా అలాంటి ఇంట్లోనే వాళ్ళు ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఉండలేదు అని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. అది ఇప్పుడు అవుతుందని నేను సంతోషిస్తాను. అది హ్యాపీగా ఉండగలదు అన్న ధీమా నాకుంది. ఓకే, సీతమ్మయ్య అండ్ లలితన్న. ఏదో ఇచ్చాం కదా అని బాబు జనరేషన్ వచ్చినప్పుడు కుర్చీలు ఎందుకు మారాయి? ఎలా సెన్స్ నిద్ర వస్తుందండి. మీ వరకు నేను యాక్చువల్గా ఈ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు సర్వాలక్క పెళ్ళి అయ్యాక దాన్ని దీపెట్టడానికి అది ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఆ రోజుల్లో నేను వచ్చిన దాంతోపాటు నా వెనకాల వీడు అప్పుడు నా వెనకాల వాడు వచ్చాడు. ఇంటికి అంటే ఇంటితో కన్నా ఇంటి మనుషులతో అటాచ్మెంట్ ఈజ్ మోర్ విత్ ది పీపుల్. హౌస్ అటాచ్మెంట్ సెపరేట్. సో వచ్చిగానే ఆ మొదట స్టార్టింగ్ విత్ రిక్షా. రిక్షా ఎక్కిగానే ఈ ఊర్లో కలిసింది అంటే అప్పుడు సైకిల్ రిక్షాలు. రిక్షా ఎక్కి సామాన్లు వేయడం వెనకాల మేము చూస్తూ ఉన్నాం. దాంతో స్టార్ట్ అయింది ఈ ఊరు. ఇంటికి వచ్చిగానే మొదటి నచ్చింది ఏంటంటే సముద్రం ఇంటి పైన సముద్రం కాబట్టి రాత్రి వచ్చేకి సముద్రం పోరు ఘోషం పైన వేసేంత వచ్చింది. అప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడి. ఆ సముద్రం అసలు వినమట్లేదు ఉండేది. సో అటాచ్మెంట్ యాక్చువల్గా హౌస్తో మనుషులతోనే ఎక్కువ. ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో ఉన్న అటాచ్మెంట్ ఎప్పుడు అక్కడ మర్చిపోయి చెప్పడం దేవుడు బావగారు అనేవాడు. దేవుడి బావగారు అని అనేవాడు. ఆయనతో ఇక్కడ నుంచి కేజీఆర్ చెప్పిన బహుశా బయలుదేరారు. వాక్ వెళ్ళారు. అరగంట పెట్టింది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అక్కడ ఎవరికైనా రోడ్డు మీద ఎవరికైనా రాదు సార్ అన్నీ అంటూ పలకేసి ఆయన చదివించాం. మార్చుకున్నాం. వాడు ఎవడు ఏ లెవెల్ వాడు అవన్నీ ఆయన కష్టం. ఎవరు కనబడినా అవసరం యూజ్ చేస్తున్నాం. ఆ చేయి పట్టు 5 నిమిషాలు 10 నిమిషాలు మార్చుకున్నాం. ఇక్కడ నుంచి కేజీఆర్ దాకా వెళ్ళడానికి అరగంట పట్టింది. అప్పటి నుంచి నేను డిసైడ్ చేసింది నైట్ ఆయనతో వెళ్ళకూడదు అని చెప్పేసి. ఆయన ఆటో ఎక్కరు. తర్వాత ఎప్పుడైనా సరే మేము ఎప్పుడైనా ఆన్ డ్యూటీ గడివడం చెప్పినా సరే నైట్ హాల్ట్ ఉంటే మా ఫ్రెండ్స్తో ఏదో హోటల్ డాల్ఫిన్ దీనిలో ఉండేవాళ్ళం. రాత్రి వేసాక నేను చెప్పేవాడిని, అదే నేను మా అక్కకి వెళ్ళిపోతాను మీరు అనుకోకపోతే అని చెప్పి రాత్రి వచ్చి పడుకుని వెళ్ళిపోవాడిని. నేల మీద పడుకున్నా కింద పడుకున్నా ఎక్కడికి వచ్చి పడుకున్నాను తప్ప 5 స్టార్ హోటల్లో ఇప్పుడు అంటే ఆ హోటల్లో కూడా నాకు ఇప్పుడు ఎంత పట్టి చేస్తాను. ఈ ఊరు వస్తుంటే ఇంటికి వస్తుండే. నేను ఎక్కడెక్కడ చదువుకునేప్పుడు నేను ఇంట్లో రామారావు ఇంట్లో ఉండేవాడిని. మీరు రోజు సాయంకాలం మీకు వచ్చడం మళ్ళీ గంట 2 గంటల పోయాక ఇంటికి వెళ్తూ ఉన్నాం. అప్పుడు ఇదంతా ఏమి ఉండేవి కాదు. ఇక అంతా బాగా స్టార్ట్ అయింది. గర్ల్స్ హాస్టల్ ఇక్కడ దాకా ఏమి ఉండేవి కాదు. వెళ్ళేప్పుడు నేను ఒక్కడిని వెళ్ళేవాడిని. 8 గంటలకు అప్పుడు వెళ్ళేవాడిని. ఇంకా వాళ్ళక్కనే మీ అందరం అన్నపూర్ణ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ తిన్నారు. మరి మా ఇంటికి వచ్చినా సరే నేను తిన్నానా లేదో అది చూస్తుంది. ఇంకా మా ఇంటి ఎవరింటికి వచ్చినా ఎవరు తిన్నారా లేదో అదే చూస్తుంది. మా ఇంటికి వచ్చినా మన ఇంటికి వచ్చినా అదే చూస్తుంది. దానికి అందుకే అందరూ అన్నపూర్ణమ్మ అని పేరు. మా అమ్మగారి పోలిక. మేము ఎప్పుడు వచ్చినా సరే అంటే ఎప్పుడు వీళ్ళు ఇంట్లో ఉంటారు. ఎప్పుడు ఇంకెవరింటికి వెళ్ళాలనే ఉంటారో అనుమానం, కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు రెడీలీ వెయిటింగ్. ఎవరు వచ్చినా సరే గొప్ప ఇన్వైట్ ఓపెన్ హ్యాండ్ అంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడే చూస్తున్నాం మోస్ట్లీ ఇప్పటిదాకా.
వాళ్ళ అకౌంట్ ఇది నాకు అటాచ్మెంట్ ఇంటిలో కన్నా వాళ్ళతోనే అటాచ్మెంట్. వాళ్ళ ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికైనా ఈక్వల్గా ఎంజాయ్ చేయగలను. నాకు మోర్ అటాచ్మెంట్ విత్ ది పీపుల్ వాళ్ళిద్దరు. అంతకుముందు వాళ్ళ పురుషోత్తం గారి దగ్గర ఆయన వచ్చినప్పుడు కూడా వచ్చేప్పుడు ఏవో డ్రై ఫ్రూట్స్ ఏవో పెట్టుకోవచ్చు కదా, చేతిబాబు తినండి కదా, ఎందుకంటే వద్దని తినేస్తే మళ్ళీ వీడు కొనుక్కుందామయ్యా, తిని వేరే తినేవాడు. అంచేత ఆయన దగ్గర నుంచి కూడా అందరూ ఇంట్లో అందరూ అలాగ అందరినీ ఓపెన్ హ్యాండ్తో ఇన్వైట్ చేయడం పెడుతూ ఉండేవి తప్ప అంచేత ఆ క్వాలిటీ మిగతా అందరూ తినిపించారు. అంచేత వాళ్ళు ఆ ఇంట్లో కూడా ఎంతకన్నా సుఖంగా ఉండగలరని ఐఎమ్ ష్యూర్, వెరీ ష్యూర్. అండ్ వీ కంటిన్యూ టు ప్యాట్రనైజ్ ద లవ్ అండ్ అట్రాక్షన్. ఎప్పుడైతే అక్కడికే వచ్చి ఎంజాయ్ మోర్. నాకు దాకా మీరు అకౌంటే అదే స్వర్గం. ఇంటితో నాకు అంత ఎక్కువ ఇది సబ్జెక్ట్ ఇది కాకపోయినా నేను చెప్పాల్సింది అది ఇంటితో నాకన్నా మా మనుషులతోనే ఎక్కువ. మనుషులతో ఇంటి మీద వచ్చింది, ఇంటి మీద ఇంటికి వచ్చింది వాల్యూ బికాస్ ఆఫ్ పీపుల్. మీ అకౌంటే ఆ వాల్యూ ఆ ఇంటికి వస్తుంది, అక్కడికి వెళ్ళినా అదే వాల్యూ వస్తుంది. ఎందుకంటే మిగతా అని చెప్పేశారు. ఐ డోంట్ నో టు రిపీట్ ఎవ్రీథింగ్. మాకు అంతే గర్వీ నుంచి ఎప్పుడు వచ్చినా ఇక్కడే మాకు ఇంకా మా టెడ్డీతో సహా ఇప్పటికి ఇంకా సర్వాలత్త అని అదే తప్ప ఇంకా వేరే ఇది లేదు. మొన్న మా కిషోర్ లావణ్యకి ఏదో తలనొప్పి వస్తుందని ఎవరిని అడగాల ఇక్కడ డాక్టర్ అనుకున్నప్పుడు సర్వాలత్తకు ఫోన్ చేస్తాను, కనుక్కొని చెప్తుంది సర్వాలత్త. ఏదొచ్చినా మాకు ఇంకా సర్వాలతనే అన్ని ఇదని మాకు బాగా ఎక్కువ అటాచ్మెంట్. అందుకే ఎక్కడికి వచ్చినా మాకు ఇంకా ఆ ఎఫెక్షన్ ఉంటుంది, మాకు దొరుకుతుంది తప్పకుండా. అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు లేదా బాగుందా? నేను చెప్తాను. వాళ్ళు టేక్అవుట్ చెప్తాను. కృష్ణమాయ is too modest to invite himself. Krishnamaya and Prabha. తీసుకెళ్ళవే ప్రభా. మరి తింపో మరి తింటే ఎక్కువ ఎవరైనా కొంచెం ఇలాగనా ఇక్కడ నా ఇది కలిగింది. ఒంటి వారి ఇంట సకల సౌఖ్యంబులు కలుగు, బావగారి చెంత భయభ్రాంతులు తొలుగు. చేత ఇక్కడికి వస్తే ఈ ఇంటిని ఏమని వర్ణించాలో నాకు తెలియదు. ఇది ఒక హాస్పిటల్, ఒక స్పోర్ట్స్ సెంటరు, ఒక విద్యా కేంద్రము, ఒక హాస్టల్, ఒక దేవాలయం, ఒక ప్రామాలయం, ఒక నందనవనం. సినిమా టైటిల్ అని చెప్పి అంచేత ఈ ఇంటి యొక్క గొప్పతనం ఏమిటి అని ఎవరిని అడిగితే ఏ విషయంలో చెప్పడానికైనా మహాభారతంలో 18 స్కందాలు ఉన్నాయి. అవునా? కానీ ఈ ఇంటి గురించి చెప్పాలంటే ఏ 50 స్కందాలు రాయాలి? 3 కవులు సరిపోరు, 30 మంది కవులు కూర్చొని రాస్తే కానీ అనువదించడానికి కూడా 30 మంది కవులు కావాలి. అంత గొప్ప చరిత్ర కలిగింది. ఏ ఇంటికైనా చరిత్ర ఎవరి వస్తుంది? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను బట్టి. అనురాగాన్ని మమతని పంచే మనుషులు ఉన్న ఇంట్లోనే అందరికీ అనుబంధం ఏర్పడడానికి కారణం అనురాగం, ఆప్యాయత పంచిన మనుషులు ఉండబట్టే. ఇది మా నాన్నగారి దగ్గర నుంచి నిధి వరకు అటాచ్మెంట్ ఏదో విధంగా అందరికీ ఏదో ఒక
ఫంక్షన్ అయిందే, ఒక మంచి జరిగిన ప్రదేశం ఇది. అంచేత అందరం కూడా చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్ మన కల్లూరి ఫ్యామిలీ. చోడవరం మన ఇల్లు హెడ్ క్వార్టర్స్ అయితే, విశాఖపట్నం నాన్నగారి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే క్యాంప్ హౌస్. అంటే ఈ ఇల్లు ఎప్పుడు కూడా బావగారు బాగుంటారు ఎప్పుడు మనం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే పాపం బావగారు ఎప్పుడు కూడా మన పోయినానికి వచ్చిన బావగారు రెండేనో ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది. పాప ఆయనకి ఏంటి ఇష్టం ఎవరికి అక్కర్లేదు, మనకేమి ఇష్టం అక్క చేసేది, ఆయన అది చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మన గురించి చేసినప్పుడు అని మాత్రం అనేవారు బావగారు, లక్ష్మి చాలా బాగుంది. ఒకప్పుడైతే జగ్గు వాళ్ళు అనుకునేవారు, కృష్ణయ్య మీరందరూ వస్తే బాగుంది, అమ్మ ఇంకా భోజనం చేస్తుంది. సో సమ్మర్ క్యాంప్ అవనండి ఏదైనా సరే ఈ ఇంట్లోనే అన్నీ కూడా ఆనందంగా జరిగాయి. ఈ ఇంట్లోని కురు సామ్రాజ్యానికి పాండవ సామ్రాజ్యానికి 150 మంది వారసులు అయితే, ఈ ఇంటికి అంతమంది మన చుట్టాలందరూ వారసులే. ప్రతి వాళ్ళు కూడా మన ఇల్లు మన రాజ్యం అనే ఫీలింగే, కానీ వాళ్ళ ఇద్దరిదే ఫీలింగ్ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. మనకు మాత్రం మనదే అని ఫీలింగ్. అంత గొప్పతనం బావగారు అక్కడే ఉంది. దాని ఆప్యాయత అనురాగం బావగారికి, కానీ కన్సర్న్ దానికి ఒక 50 ఇంకోళ్ళు ఎవరినైతే మరి అది కనుక్కుని మళ్ళేస్తారు. కానీ 10 నిమిషాలకి డాక్టర్ ఏంటంటే నర్స్ లాగా ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చేసి టెంపరేచర్ ఉంటుంది, ఎంత తగ్గింది, ఏమిటి వేసుకున్నారు, తడిగొట్ట వేసుకున్నారు లేదా అని చెప్పి 24 గంటలు ప్రజల గురించి వర్రీ అవుతుంది. మన ఇంట్లో వాళ్ళే కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళే, శ్రీకన్య ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళే, యశోదక్క ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు దగ్గర నిజం చెప్పాలంటే బావగారు ఎలక్షన్లో నిల్చుంటే ₹10 ఖర్చు పెట్టకుండా ఈ రోజు కూడా గెలిచే కెపాసిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే అది ఆయన యొక్క గొప్పతనం. ప్రతి వాళ్ళని మా సీను అవనండి, ఇంకోళ్ళని గరివిల్లో నీలకంఠం అవనండి, వాళ్ళు కూడా బావగారంటే, అంటే నాకు గరివిల్లో ఉన్న ప్రజలకు కూడా బావగారంటే ఎంత బాగా తెలిసినో ఈ రోజుని మనం చెప్పక్కర్లేదు వేరే. అంత గొప్ప మనిషి, గొప్ప మహా మనిషి. ఇంకా మిగిలిన విషయాలు ఇంకెవరికి మిగలలేదు. అంత ఏంటంటే ప్రజల మొహంలో విసుగు కనిపిస్తుంది. 20 ఫినిష్ చేస్తాను. 3-20 అన్నావు, 20 లేదమ్మా, ఇంటర్వెల్ కూడా రాలేదు ఇంకా. ఆగు, తను కూడా మాట్లాడడానికి లేదండి, ఇంకా నేను కూడా ఎక్కువ మాట్లాడడం అన్నది లేదు. నేను అసలే మిత భాషని, నా చాలా ఎక్కువ అంత ఎట్లేదు ఒక్క మాట. కోర్టు అనుభవం చెప్పండి చాలు. నాన్నగారు కోర్టు బాగుంది, వీళ్ళకి ఏదో కనెక్షన్. కమాన్. సర్వాధిని గారి గురించి చెప్పమంటే అది ఫీలింగే తప్పితే అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేది కాదు. నిజం చెప్పాలంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు రిమైనింగ్ సిస్టర్ లాస్, సర్వాధిని గారు ఎప్పుడు స్పెషల్ ప్లేస్ ఆక్యుపై చేస్తారు. బహుశా అది ఆవిడ కమాండ్ చేసిన పొజిషన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ డిమాండ్. మనిషి అన్న పదానికి ఎవరైనా నిర్వచనం చూపించాలి అని అనుకుంటే ఎస్, వీళ్ళిద్దరినీ చూపించచ్చు. అనన్య చెప్పండి,
అందరూ ప్రతి ఒక్కరూ కూడా సర్వాలదన్ గారిని మోడల్గా తీసుకోవచ్చు. తీసుకుంటే లైఫ్ పీస్ఫుల్గా లీడ్ చేస్తాం. కొంచెం మనం కష్టపడచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చాలా సుఖం. వాళ్ళు కూడా ఆయన మోడల్ తీసుకోకపోతే కష్టం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సర్వాలదన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. ఆవిడ కష్టపడతారేమో నాకు తెలియదు, కానీ సో ఆవిడని మోడల్గా తీసుకుంటే ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా సుఖపడతారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే న్యాచురల్గా ఈ విశాఖపట్నం సుఖపడితే విశాఖపట్నం ఇంకా దాటి వెళ్తే ఈ ప్రపంచం అంతా సుఖపడుతుంది. సో అలాంటి వాళ్ళు ఇంకా 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 చాలామంది మన ఫ్యామిలీలో కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆవిడ అలా ఉండడానికి కారణం ఆయన. ఎస్, అట్లాంటి సపోర్ట్ రమణయ్య గారిని ఆయన్ని నేను విడదీసి మాట్లాడట్లేదు. సర్వాలదన్ గారు అంటే నా దృష్టిలో సర్వలక్ష్మీ రమణయ్య గారు. ఎవరైనా ఒకళ్ళ విజయానికి డెఫినెట్గా రెండో వాళ్ళ కారణం ఉంటారు. వాళ్ళు ఒప్పుకోకపోయినా రెండో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనకు ఒక్కళ్ళు ఎవరు ఏం చేయలేరు. వైఫ్ అండ్ హస్బెండ్లో రెండో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళే మేము అన్నీ చేసేయగలమని ఎవరైనా అనుకుంటే దట్స్ రాంగ్ ఇంప్రెషన్. డెఫినెట్గా రెండో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. చిన్న చిన్న సనుగుళ్ళు ఉన్నా కానీ ఆ సనుగుళ్ళలోనే ఉండిపోతాయి. సపోర్టే ఉంటుంది, డెఫినెట్గా సపోర్టే ఎక్కువ ఉంటుంది. రమణయ్య గారి విషయంలో ఇది ఇంకా ఎంతకన్నా ఏం చెప్పగలం. నిధి దాకా కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ వస్తే ఏ ఫంక్షన్ వచ్చినా ఎక్కడ చేయాలి అనుకుంటే డెఫినెట్గా సర్వాలదన్ గారు అందరం కలవాలి గట్టిగా. ఎక్కడ సర్వాలదన్ గారు ఎవరైనా స్వతంత్రంగా కనీసం అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, పర్మిషన్ తీసుకోక్కర్లేదు అనుకునే ఇల్లు సర్వాలదన్ గారు. ఏదైనా మనం అడిగితే అసలు నో అని రాదు. మనమే డెసిషన్ తీసుకోవడం అసలు మనమే డెసిషన్ తీసుకొచ్చుకుని ఇక్కడ చిన్న విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఇందాక సుందరరావు గారు ఒక మాట అన్నారు, అందరూ వీళ్ళని రోల్ మోడల్ కింద తీసుకోవాలని. బావగారు అంత గొప్ప వాళ్ళం అయితే మనం డెఫినెట్లీ ఆడవాళ్ళని రోల్ మోడల్ కింద తీసుకోవాలి. వాళ్ళకిలాగే అందరూ ఆడవాళ్ళని కూడా రోల్ మోడల్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి కోపం తెలియదు. ఏదైనా సరే ఒక నిమిషం తర్వాత అన్నీ ఒప్పేసుకుని అంత బాగా ఒప్పుకునే మగాళ్ళు ఎవరు ఉంటారు. ఈ నెక్స్ట్ నువ్వు శ్రీకాంత్ మేము ఆఫ్ కోర్స్ కొంతమందికి ఏంటంటే తప్పగా ఒప్పుకోవడం. ఈ మన జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఉండడం అరుదు. మన జనరేషన్ వాళ్ళకి వాళ్ళు కేటగరైజ్ చేస్తున్నారు. తప్పగా ఒప్పుకోవడంలో రకమైన ఉండదు. మనస్ఫూర్తిగానా ఉదాహరణ అంటే ఎలాగా తప్పదని ఒప్పుకునే రకాలు ఉన్నాయి. అందులో మా బావగారు రోల్ మోడల్ మగాళ్ళందరికీ. అంచేత ఆయన్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే అందరూ ఆయనంత హ్యాపీయెస్ట్ పర్సన్ నాకు తెలిసి ఎవరు లేరు. ఎందుకంటే హీ నెవర్ టేక్స్ ఎనీథింగ్ టు హార్ట్. ఇక్కడ కుట్ర జరిగింది, పెట్టారు పెట్టడానికి. ఇప్పుడు నా మంజుల, ఎస్ మంజులతో స్టార్ట్ చేస్తాం. ఐ రిక్వెస్ట్ నాకు ఇంటితో అనుబంధం చాలా ఎక్కువ, చాలా అటాచ్మెంట్ కూడా ఉంది. కానీ మా అమ్మ నాన్నగారు చేయలేకపోతున్నారు ఇంటికి, అందుకని ఎక్కువ తప్పట్లేదు. ఆయనతో కూడా సుఖంగా ఉండాలి అట్లీస్ట్. అందుకని నేను కూడా కొంచెం ఈ మధ్య అటాచ్మెంట్ తగ్గించుకున్నాను. ఇది లక్కీ హౌస్ అన్నమాట. యాక్చువల్గా ఎవరన్నా ఇంట్లో కొంతకాలం ఉంటే వాళ్ళు తప్పకుండా పైకి వచ్చారు. అద్దుకున్న లక్కీ హౌస్ లాగే ఇది అంటారు. ఇంటికి అలా శశిగారు వాళ్ళు అంటారు. ఎవరు ఇంట్లో ఉన్నా వాళ్ళు పైకి వచ్చారు, బాగా పైకి వచ్చారు లైఫ్లో. శశిగారు ఎగ్జాంపుల్. శశిగారు నాన్న గారు తర్వాత మా ఇంట్లో మా చిన్నప్పుడు పిల్లలందరూ ఇక్కడ పుట్టారు. వాళ్ళందరినీ ఆడించాము, ఎత్తుకున్నాం ఇక్కడ.
ఆ మెమరీస్ ఎప్పుడు శ్రీకాంత్ వాళ్ళందరినీ ఎత్తుకున్నాం. శ్రీకాంత్, అరుణ్, కవిత, అనిల్ ఆటలు అన్నీ ఇక్కడే, అనిల్ పేచీలు అన్నీ ఇక్కడే. అవన్నీ మాకు ఇంకా గుర్తుంటాయి ఎప్పుడూను. అలా అంతా ఆడించాం ఇక్కడ ఈ ఇంట్లోనే. చిన్నప్పటి నుంచి నేను ఈ ఇంట్లోనే పుట్టాను. అసలు ఇంకో ఇల్లు తెలియదు మాకు, ట్రాన్స్ఫర్లు లేవు మా నాన్నగారికి. ఈ ఊరే ఈ ఇల్లే. అందుకని ఈ మనుషులే అదే ఎక్కడైనా ఉంటారు. అదే ఇంకా వేరే చెప్పక్కర్లేదు. మా అమ్మ నాన్న చాలా ఉత్తములు, చాలా అదృష్టవంతులం మేము. చాలా అదృష్టవంతులం మా ఇద్దరికి, మా ముగ్గురికి వీళ్ళిద్దరు అమ్మ నాన్నలు అవ్వడం. అదే తర్వాత శ్రీకాంత్, కవిత వీళ్ళందరూ పుట్టింది ఈ ఊర్లోనే, ఈ ఇంట్లోనే. చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేసరికి చిన్నపిల్లలుగా ఉండేవారు వాళ్ళు. వాళ్ళని కడుక్కొని, చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని ముట్టుకోవాలనేవారు వెంకటపిన్ని వాళ్ళను, బుజ్జి వాళ్ళని, ఉషా వాళ్ళని. అదే చాలా బాధగా ఉన్నా ఇంట్లో. తర్వాత కొన్ని రోజులేక అక్కడ అలవాటు పడతాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ అదే అలవాటు పడాలి. ఇంకా మా అమ్మ నాన్న చేయలేకపోతున్నారు ఇంట్లో, అందుకని నేను కొంచెం డిటాచ్మెంట్ తగ్గించుకున్నాను. కాంప్రమైజ్ అవుతున్నా. ఏం లేదు అంతే చెప్పడం. మనందరం ఎక్స్పెక్ట్ చేయనంత బాగా, చాలా బాగా మాట్లాడింది మంజు నోట్లోంచి ఇంత బాగా మంజు మాట్లాడగలిగిన విషయం ఈ ఇంట్లోనే ఎప్పుడే తెలిసింది. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్. ఎవరైతే నెక్స్ట్ ఎవరున్నారు? పెద్దవాళ్ళు. నెక్స్ట్ సీనియర్ ఎవరు? శ్రీకాంత్, అరుణ్. అవును, అరుణ్, శేఖర్. శ్రీకాంత్ మళ్ళీ రెండో ఛాన్స్ నీకు నాకు ఛాన్స్ వస్తుంది కదా. సరోజా నువ్వురా, నువ్వు మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. ఎల్లు కాదు. ఇప్పుడు ఇంకో ప్రభావం అక్కడ చూస్తున్నాను. ఇలా వెనకాల ఫస్ట్ ఇలా మీ ఇద్దరు నించోండి, ఇలా వెళ్ళిపోతే ఇంకో ప్రభావం చూశాను అక్కడ. ఇప్పుడేనా ఎవరు ఎంతసేపు మాట్లాడతా దిగేవాడిని నేను అన్నది కదా వెనకట్ల నుంచి. బయలుదేరా అనండి, కూర్చో. నువ్వు కూడా మాట్లాడాలి. ఐ థింక్ దొడ్డమ్మ పెద్దనాన్న గారు గురించి, ఐ మీన్ యాజ్ ఎవ్రీబడి సెడ్, ఇంటి గురించి చెప్పు. యా, ఇంటి గురించి ఐ వాంట్ టాక్ అబౌట్ ద హౌస్. సో ఎప్పుడైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దట్ ప్లాన్స్ ఆఫ్ దిస్, చాలా బాధ వేస్తుంది నాకు. బికాజ్ మామిడి పళ్ళు రెండు వైపులా, నోబడి మెన్షన్ దిస్, బట్ ఐ మీన్ కమాన్, ఎవ్రీబడి ఇస్ ఎంజాయింగ్. చెప్పారా? మామిడి పళ్ళు, ఆవకాయ. బెంగళూరు పంపిస్తారు. అది బంగిని పళ్ళు ఉండవు, ఆవకాయలు. ఓకే, వన్ I would say negative. I was always scared of going to the toilet in this house. Quite far. Especially రాత్రులు. ఒకనే ఇంటర్మీడియట్ లో ఉండేవాడిని. దొడ్డమ్మ పెద్దనాన్న గారు ఏమో ఊరు వెళ్ళిపోయారు. అటాచ్డ్ ఉన్నా, అది కూడా నాకు దూరంగానే ఉండేది. అఫ్ కోర్స్, ఐ మీన్ I know some people who I mean we seen an example today morning how we could have solved that problem. Or I seen it. It didn't strike me at that point of time. So, yeah, I mean, but it's too late, I think. And yeah, I was saying every weekend మా స్కూల్ డేస్లో ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. బికాస్ అప్పట్లో మాకు విసిపి విసిఆర్లు ఏమి ఉండేది కాదు. దట్ వాస్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఆల్సో. ఉండేది. సో కార్డ్స్ మాతో ఎవరు ఆడేవారు కాదు, కార్డ్స్ పెద్దగారే ఆడేవారు. నేర్పించారు.
పెద్దనాన్నగారు తాతగారు ఇంట్లోనే ఈ ఇంట్లోనే చూసాను. పెద్దనాన్నగారు తాతగారు కార్డ్స్ ఆడడం. ఇట్ వాజ్ లైక్ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. టెస్ట్ మ్యాచ్ కార్డ్స్ ఇద్దరు ఇలా పడుకుని మధ్యలో ఎవరు టర్న్ అండి. I mean, when I think of this house, I think of all these things. So, yeah, I mean, Ratnara and it's try to be humorous, but it's really emotional time for me also personally. Because I don't think anybody else has spent so much time amongst our cousins here as I have done. And of course, అందరికీ కూడా అంతే ఫ్రీగా ఉండండి. బట్ నా విషయంలో కూడా దొడమ్మ I mean, once it comes from Dodoma, it's as good as you can thank them because since you have not thanked them any time before, you can thank them. Yeah, that's it. All of అసలు us remember ఏం to thank చెప్పాలంటే you. ఈ శ్రీకాంత్ అనుకునేవాడు ఈ అటాచ్మెంట్ అంతా అంటే ఈ ఇంట్లో నిజంగా ఇది అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కింద చూస్తే ఒక ఫ్లాట్ మీరు చూస్తున్నా అనుకున్నాను. యాక్చువల్లీ పెళ్ళైన వెంటనే మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికే ఫస్ట్ వచ్చినట్టు నాకు గుర్తు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్లీ అంకుల్కి బాగాలేదు. సో మోస్ట్లీ ఒక 1 month ఇక్కడే ఉన్నాను నేను కూడా ఆంటీ వాళ్ళతో. సో ఈ ఇంట్లో నేను అంటే వెంటనే పెళ్ళైన వెంటనే మోస్ట్లీ ఇక్కడే టైం స్పెండ్ చేశాను చాలా రోజులు. ఇంకోటి నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అసలు ఏమి అంటే ఎక్కడో ఉన్నట్టు అసలు ఫీలింగ్ వచ్చేది కదా. ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా మా ఇంట్లో ఉన్నట్టు అనిపించేది ఇక్కడ ఉన్నా కూడా. ఈవెన్ మా పేరెంట్స్ కూడా మా చెల్లి అందరికీ కూడా అంకుల్ ఆంటీ చాలా అంటే మా ఒకే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ తెప్పిస్తారు ఎప్పుడు కలిసినా మాట్లాడినా. ఈవెన్ మా డాడీ కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు అంకుల్ గురించి, చాలా చాలా క్లోజ్గా ఫీల్ అవుతుంటారు. అంకుల్ ఆంటీ ఇద్దరు హెల్త్ చాలా బాగుండాలని నేను దేవుని ప్రే చేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంట్లో ఇంకా మీరు హ్యాపీగా ఉండాలని, ఇంకా ముఖ్యంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా తీసుకోవాలి కెమెరా. వీడే పెద్ద, అరుణే పెద్ద. రికార్డింగ్లోనే ఉందా ఇది? ఇదేనా ఆపడానికి?